అయితే ఈ సినిమాకి నేను ప్రత్యేకంగా పాటలంటూ ఏమీ రాయలేదు. ఈ సినిమాకి నేను రాసింది మాటలు. ఆయన గుండెల్లో ఏం మాటలు ఉన్నాయో ఆ మాటలను అర్థం చేసుకుని నేను పెన్నుతో పట్టుకుని రాశాను. వంగవీటి సినిమా అనేది ఆయనకి ఎంత ఇంపార్టెంటో తెలిసిన తర్వాత నేను భయపడ్డాను మాటలు రాయడానికి. కానీ ఆ భయాన్ని ఒక్క నిమిషంలో ఆయన చెప్పదలుచుకున్నది ఏంటో నాకు చెప్పి ఆ భయాన్ని పోగొట్టేశారు. సార్ అందరికీ నమస్కారం. ఈ సినిమాకి దాసరి రాజా మాస్టర్ గారు కూడా పైకి రావాలండి. ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎవడండి కృష్ణానదిలో నీళ్లు లేవని చెప్పింది? ఇంత నీళ్లు ఉన్నాయి, ఎవడు చెప్పింది నీళ్లు లేవని? నేను ఫస్ట్ టైం రంగా గారిని ఎప్పుడు కలిశానంటే విజయవాడలో చెప్తానండి. ఆయన టెంట్లో ఉన్నప్పుడు కరెక్ట్గా చనిపోయే ముందు రోజు నైట్ నాకు ఇక్కడ ఒక స్నేహితుడు ఉన్నాడండి, కృష్ణాజీ అని సీనియర్ జర్నలిస్ట్. వాళ్ళ ఇంటికి వెళ్తే అతను తీసుకెళ్ళాడు. రంగా గారిని చూసావా నువ్వు అంటే చూడలేదన్నా. సరే నేను తీసుకెళ్ళి టెంట్లో చూపించాడు. ఆ విధంగా రంగా గారిని దర్శించుకునే అదృష్టం నాకు ఆ రోజు కలిసిందండి. సో ఆ మూమెంట్స్ ఎప్పటికీ మర్చిపోలేను. ఈ సినిమాని ఇంత బాగా ఖర్చు పెట్టి తీసిన దాసరి కిరణ్ కుమార్ గారు, రైల్వే రాజ్ ఆడి ఓడిన ఆటవీడు. ముసలకి నీళ్ళల్లో బలం, వీళ్ళకి అడవిలో బలం. ఏం రో లావు మాట్లాడుతున్నావు? ఉత్కంఠభరితంగా జరుగుతున్న మ్యాచ్ చివరి దశకు వచ్చేసింది. కెప్టెన్ రైల్వే రాజు స్ట్రైకింగ్ వస్తున్నాడు. పేరేంటి? రైల్వే రాజ్ సార్. మీ బాబాయ్ రైల్వే మినిస్టర్.